రానున్న 5 ఏళ్ళు నేను మీకు సేవ చేస్తా. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడత్తారు, కుమ్మరిస్తారు, పోతారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోదామంటే కాదు. మీరు నా ఇంటికి వచ్చింది ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికి వచ్చింది 10 సార్లు ఉంటుంది. మీ మనస్సాక్షికి తెలవాలి. మీరు నా దగ్గరికి ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికే 10 సార్లు వచ్చిన. నిజమా కాదా? మనం ముందా ఇడా? అవును కదా? నేను ఒకటే చెప్తున్నా, నేను మీ బిడ్డను, శాంతినగర్ బిడ్డను. ఢిల్లీకి రాజైనా ఏమంటారా? తల్లి కొడుకే కదా. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. సిరిసిల్ల పట్టణానికి అధ్యక్షుడినైనా మీకు బిడ్డని. ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడగొట్టుకున్నట్టే. ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడుకున్నట్టే. మీ బిడ్డను ఓడగొట్టుకుంటే సిరిసిల్ల అంతా ఏమనుకుంటారు? ఇప్పుడు మన శాంతినారాయణ ఎంత బాగుంది. ఒక శోభాయాత్ర తీస్తే కొన్ని వందల మంది, వేల మంది వస్తే ఊరు లేకపోతే వెంకటేశ్వర్ల గుడి ముందర అవి క్లిప్పింగ్స్ ఇప్పటికి ఉన్నాయి. ఏమన్నా డాన్స్ చేసిరా మనోళ్ళు? పిల్లలంతా మస్తు ఎంజాయ్ చేసారు కదా. దైవం భక్తితో అంతటి మంచి కార్యక్రమాలు, గ్రామ దేవతలకు చేసిన కార్యక్రమాలు, ఎన్నో హెల్త్ క్యాంపులు పెట్టినాం. ఎన్ని అన్నప్రసాద కార్యక్రమాలు నా పేరు మీద నడిచినాయి. మీ అందరికి తెలియదా? ఇన్ని సేవ చేసిన ఆయనను కూడా ఓడగొట్టిరంటే నాకు కాదు, ఊరందరూ ఏమనుకుంటారు? ఊరందరికి తెలుసు నేను ఇవన్నీ చేసేది. ఊరందరూ ఏమనుకుంటారు తెలుసా? శ్రీకాంత్ ఓడిపోతే శ్రీకాంత్ అయితే అన్నారు. ఎవరిని అంటారా? శాంతినారాయణ అంటారా? నిజమా? పక్కన గెలిపించుకుంటారో ఓడగొట్టుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు అడగా. ఒక్కసారి అయితే తిరుగుతా ఇంటింటికి, ఎందుకంటే రాలేదనకుండా ఒక్కసారి ప్రతి ఇంటింటికి తిరుగుతా. నా తరఫున మా చెల్లెలు వస్తుంది, నా చెల్లె తరఫున ఇంకా నాకు ఇక్కడ ఉన్న చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, అత్తమ్మలు ఉన్నారు, ఇంకా రకరకాల వరుసలందరూ అమ్మలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా కోరే మనమ్మ కూడా ఉంది. అడిగే ప్రైజ్లాడమ్మా అది కూడా తిరుగుతుంది నా కోసం. లవణ్య తిరగవా? అందరు తిరుగుతారు నా కోసం. నేనైతే ఒకటేసారి వచ్చి దండం పెడతా. మళ్ళా రాలేదని మాత్రం మీరు అనద్దు. మీరే చెప్పారు, ఊళ్ళో బొమ్మన్నారు. ఇంకా కొన్ని గెలిస్తే మున్సిపల్ పోతే భారతీయ జనతా పార్టీ ఒక 10 సీట్లు గెలిచిందంటే, మొన్న మున్సిపల్ కడ పోయి ధర్నా చేస్తే రోజు ఉరికేస్తురా మొదలిస్టులు ఉరికేస్తారు. మొన్న ఒక్కరోజు ధర్నా చేసినా కదా. ఇప్పుడు మొత్తం రోడ్లు పట్టుకొని ఉరికేస్తారు. మున్సిపల్ ట్రాక్టర్లు వస్తున్నాయి, మొదలిస్టోళ్ళు వస్తారు, చెత్తపోయేటోళ్ళు వస్తారు. వస్తురా లేదా? అంటే అట్లా కొట్లాడాలంటే నాకు బలం ఉండాలి కదా. మరి ఒక్కనేనా? మొన్న ఇక్కడ నుండే 20-30 మంది వస్తాయి. కొంతమంది కౌన్సిలర్లు గెలిస్తే ఇక్కడ ఎట్లా గెలిపించుకున్నా ఇంతకు ముందు ఈ రకంగానే ఊర్లో పోయి కొంతమందిని గెలిపించుకున్నాను, నాకు బలం ఉంటది కదా. ఆ బలం కోసమే నన్ను ఊళ్ళకి వదిలిపెట్టండి తల్లులు అంటున్నాను.